శ్రీవల్లి భద్రావతి కుట్రను బయటపెట్టిన నర్మద, విశ్వచంప పగలగొట్టిన అమూల్య. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీవల్లి భద్రావతి కుట్రను నర్మద ఎలా బయటపెట్టింది? విశ్వను అమూల్య కొట్టడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అమూల్య గురించే కదా ఇంట్లో టాపిక్ నడుస్తుంది. ఇంకా ప్రేమకైతే తను అన్నే తప్పు చేశాడు అన్న విషయం తెలిసే వరకు ఇంట్లో వాళ్ళందరి మీద ఇలా ఎగేనెస్ట్గానే ఉంటుంది అని ఇంకా నర్మద అయితే అనుకుంటుంది. వల్లి పుట్టింటికి వెళ్ళి ఎంతో సరదాగా ఉండేసరికి ఇంకా అక్కడికి విశ్వకాడు కాస్త వచ్చి పెళ్లి చేయకపోతే మీ మాంగారికి చెప్పేస్తాను అని చెప్పడంతో ఏం చేస్తుంది? చేయక చస్తుందా? ఏదో రకంగా అమూల్యతో మాట్లాడాలని అమూల్య దగ్గరికి వస్తుంది. వచ్చే మాట్లాడితే ఇప్పుడు అమూల్యతో కదిపితే నాకే ముప్పు అంటుకుంటుంది కదా. వాడు పెళ్లి సంబంధం మాత్రమే చెడగొట్టమన్నాడు కదా. పెళ్లి గురించి మనం డిస్కషన్ చేయకుండా ఉండడమే మంచిదని చెప్పి అమూల్యకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి ఒక పెళ్లి సంబంధాల వాళ్ళు వస్తున్నారు అని చెప్పనేసరికి వెంటనే వల్లి కాస్త ఆ విషయం భాగ్యం వాళ్ళకి చెప్తుంది. భాగ్యం వాళ్ళకి చెప్పేసరికి వీళ్ళిద్దరూ మారు వేషాలు వేసుకుని ఇంకా పెళ్లి సంబంధాలు బయలుదేరేసరికి ఆగండి అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పనగానే ఇలా రామరాజు గారి ఇంటికి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్తున్నామనేసరికి ఏంటి ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారా? ఆ అమ్మాయి చదువుకుంటుంది కదా, తనకు ఇష్టం లేకుండా ఇప్పుడు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారో ఏంటో. చదువుకుని అమ్మాయిని చదువు ఆపేసి మరి బలవంతంగా ఎందుకు పెళ్లి చేస్తారు అని చెప్పనేసరికి ఏదైనా తప్పు చేయడమో లేదంటే ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉంటే చేయడమో చేస్తారు కదా అని ఇద్దరు కూడా మాట్లాడేసరికి వాళ్ళకు అనుమానం వస్తుంది. సరే మేము ఇంకా వెళ్తాము అని చెప్పి వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు. పెళ్లి సంబంధం వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అమూల్యను తీసుకురండి అనగానే అమూల్యను రెడీ చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అమ్మ నీ చదువు అయిపోయిందా అని చెప్పనేసరికి ఇంకా లేదండి చదువుతున్నాను, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అనగానే డిగ్రీ అంటే 3 సంవత్సరాలు కదా అని చెప్పాను. కానీ లేదు నాన్న ఇప్పుడు కొన్ని కాలేజీల్లో 4 సంవత్సరాలు కూడా పెట్టారు అని చెప్పనేసరికి అదేంటి రామరాజు గారు, మీ అమ్మాయి చదువు పూర్తయిన తర్వాత కదా మీరు పెళ్లి చేయాలి, మరి చదువు మధ్యలో ఆపేసి మరీ పెళ్లి చేస్తున్నారంటే నాకెందుకో అనుమానంగా ఉందండి. అందుకే చదువు మధ్యలో మరీ ఆపేసి మరీ చేస్తున్నారేమో, ప్రేమ వ్యవహారం ఏదైనానా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారండి, చదువు మధ్యలో ఆపేసి పెళ్లి చేయకూడదా ఏంటి అని చెప్పాను. కానీ నువ్వేం చేస్తావమ్మా అని చెప్పాను. కానీ నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను అనేసరికి నువ్వు చదువుకుని గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు, కనీసం మీ ఆడపడుచు డిగ్రీ అయినా పూర్తి చేయాలి అని అనుకుంటారు కదా. మరి అలాంటి తప్పుడు చదువు మధ్యలో ఆపి మరీ పెళ్లి చేయవలసిన అవసరం ఏముంది? ఒకటి అమ్మాయి ఏమన్నా తప్పు చేయడమో ఏదో ఒకటి చేస్తేనే పెళ్లి చేస్తారు, లేదా అమ్మాయి ఎవరినైనా లవ్ చేస్తున్నా ఆ విషయం ఎక్కడ బయటపడుతుందా అన్న భయంతో పెళ్లి చేస్తారు. ఏ ఉద్దేశంగా అనుకోవాలా రామరాజు గారు? మీరు ఆలోచించుకుని అమ్మాయి చదువుని ఎందుకు మధ్యలో ఆపేస్తున్నారో కారణం చెప్పండి, లేదా అమ్మాయి డిగ్రీ పూర్తయ్యే వరకు ఉండండి అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా రామరాజు తల పట్టుకుని కూర్చుంటాడు. ఇంకా తను వెళ్ళిపోయి నర్మద బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి ఇలా అవుతుంది, పాపం మామయ్య గారికి అవమానం ఎదురవుతుంది అని చెప్పి బాధపడుతూ ఉండగా వల్లి గదిలోకి వెళ్ళిపోయి తెగ సంబరపడిపోతూ ఉంటుంది. సంబరపడిపోతూ ఉండేసరికి వల్లి యొక్క కిందికింత సంతోషం. అమూల్య అంటే ఇంటి ఆడపడుచే కదా, అంటే తనకు ఆడపడుచే కదా. ఆడపడుచు పెళ్ళి ఆగిపోతే వల్లి యొక్క ఎందుకింత సంతోషపడుతుంది అని అనుకుంటూ ఉండగానే వల్లికి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి చాటుగా ఉండి అటు ఇటు ఎవరైనా చూస్తున్నారా లేదా అని గమనించుకుని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఎందుకు ఫోన్ చేసావు అనగానే అర్జెంటుగా నీతో మాట్లాడాలి అనేసరికి నాతో ఏం మాట్లాడాలి అనగానే వస్తే బాగుంటుంది లేదంటే కష్టమే అనగాని ఇప్పుడు నాతో మాట్లాడవలసిన అవసరం ఉందా అని చెప్పనేసరికి ఉంది, ఖచ్చితంగా అవసరం ఉంది, నువ్వు నాతో మాట్లాడాల్సిందే అనేసరికి 1 గంటలో బయలుదేరి వస్తాను, పలానా చోటకి వచ్చేసే అనగానే వెంటనే సరే అని చెప్పి విశ్వ చెప్తాడు. చెప్పేసేసరికి వల్లి ఫోన్ పెట్టేస్తుంది. అటు ఇటు చూసుకుంటుంది, ఎవరు వినలేదు కదా అని అనుకుంటుంది. ఇంకా నర్మదికి అనుమానం కలుగుతుంది, వల్లి అక్క ఎవరితో ఫోన్లో మాట్లాడింది?
మరి అటు ఇటు చూస్తూ ఎవరైనా నన్ను చూస్తున్నారా లేదా అని ఎందుకు టెన్షన్ పడుతుంది అంటే వల్లి అక్క మాట్లాడింది ఎవరు చూడకూడదనా? ఎవరితో గంట తర్వాత వస్తాను అని చెప్పింది? అసలు వల్లి అక్క ఎవరిని కలుస్తుందో ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా నర్మద అయితే అనుకుంటుంది. అలా అనుకున్న నర్మద ఏం చేయాలి? తను వల్లిని ఫాలో అవ్వాలి అన్న ఉద్దేశానికి వస్తుంది. ఉద్దేశానికి వచ్చేసరికి ఇంతకీ ఎవరిని ఫాలో అయిందనేది తెలియాలి, ఎవరు ఫోన్ చేశారనేది తెలుసుకోవాలని. ఇంకా ప్రేమ ఉంటుంది కదా, ప్రేమతో మాట్లాడదామంటే ప్రేమ మాట్లాడట్లేదు కదా సరిగ్గా. సర్లే అని వంటగదిలోకి వెళ్ళి అమ్మ వల్లి అన్నట్టు పిలుస్తుంది. పిలిచేసరికి వస్తున్నాను అత్తయ్య గారు అని చెప్పాను. కానీ అత్తయ్య వల్లి అక్క ఇప్పుడు వస్తుంది, కొంచెం వల్లి అక్కతో ఏదో ఒక పని చేయించండి అత్తయ్య, నాకు ఒక 10 నిమిషాల పని ఉంది, 10 నిమిషాల వరకు వంటగదిలోంచి వల్లి అక్క బయటికి రాకూడదు ప్లీజ్ అత్తయ్య అనగానే ఎందుకే అని చెప్పనేసరికి ప్లీజ్ అత్తయ్య అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా గబగబా వల్లిని వచ్చింది కదా, ఏంటి అత్తయ్య అని చెప్పాను. కానీ కొంచెం నాకు ఈ కూరగాయలు తరిగి పెట్టవా అని చెప్పనేసరికి సరే అని వల్లి అక్కడే ఉండిపోతుంది. ఫోను బెడ్రూమ్లో ఉంటుంది. అటు ఇటు చూసుకుని గబగబా బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఛార్జింగ్లో పెట్టిన ఫోన్ లాక్ ఎలా ఓపెన్ చేయాలి అని ఆలోచిస్తూ తను కొన్ని ట్రిక్స్ అవి చూసి ఓపెన్ చేస్తుంది ఫోన్. అయితే ఫోన్ ఓపెన్ చేసేసరికి లాస్ట్ కాల్ ఎవరిది వచ్చింది అని చూసేసరికి విశ్వ అని ఉంటుంది. అదే కాదు, విశ్వ ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఫోన్ చేసినట్టుగా కాల్ హిస్టరీలో కనిపిస్తూ ఉంటుంది. ఏంటి విశ్వ ఇన్నిసార్లు వల్లికి ఫోన్ చేశాడు, అసలు విశ్వ వల్లికి ఫోన్ చేయవలసిన అవసరం ఏముంది అన్న ఉద్దేశంతో ఇంకా ఏదొకటి చెయ్యాలి, వల్లి విశ్వ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అని చెప్పి నేను ఒక్కదాన్ని తెలుసుకోవడం ఎందుకు, అసలు అమూల్యను కూడా తీసుకువెళ్తే బెటర్ ఏమో కదా, గుడికి వెళ్తున్నామని అమూల్యను గుడికి తీసుకువెళ్తే బాగుంటుందేమో అని చెప్పి ఇంకా సరే అని ఫోన్ అక్కడ పెట్టేసి ఎక్కడుండేది అక్కడ పెట్టేసి గబగబా బయటకు వచ్చేస్తుంది. అమూల్య అమూల్య అని చెప్పాను. కానీ ఏంటొదినా అని చెప్పనేసరికి నువ్వు రెడీగా ఉండు, మనం బయటికి వెళ్తున్నామని చెప్పాను. కానీ ఎక్కడికి వదినా అని చెప్పనేసరికి ఎక్కడికనేది నేను క్లారిటీగా చెప్పలేను, కానీ గుడికి మాత్రం వెళ్తాము అని చెప్పాను. కానీ సరే వదినా అని చెప్పి ఇంకా వెంటనే వేదవతి దగ్గరికి వెళ్ళి వేదవతికి చెప్తుంది, అత్తయ్య నేను అమూల్యని తీసుకుని టెంపుల్కి వెళ్తున్నాను, కొంచెం తను కూడా రిలాక్స్గా ఫీల్ అవుతుంది కదా అని చెప్పాను. కానీ సరే తొందరగా వచ్చేసేయండి అని చెప్పనేసరికి అమూల్య ఇటు నర్మద ఇద్దరు కూడా బయలుదేరుతారు. అంతకుముందే వల్లి కాస్త 10 నిమిషాల ముందు బయలుదేరిపోతుంది. బయలుదేరిపోయేసరికి వీళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చే వరకు ఉన్న తర్వాత డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం చేంజ్ చేసి ఫేస్కి మాస్క్లు అవి పెట్టుకుంటారు, గుర్తుపట్టకుండా హెయిర్ స్టైల్ అన్నీ కూడా చక్కగా మార్చేస్తారు. ఒకవేళ మాస్క్ పెట్టుకున్నా కానీ మామూలుగా చూస్తే జనాల్ని గుర్తుపడుతుంటాం కదా, అలా కూడా గుర్తుపట్టకూడదు అన్న ఉద్దేశంతో ఇది. ఎందుకొద్దున ఇలాగా అని చెప్పనేసరికి మాట్లాడకు, నేను ఎక్కడికి తీసుకువెళ్తున్నానో అక్కడికి రా అంతే, అంతకు మించి ఏం చెయ్యకు అని చెప్పాను. కానీ సరే అని ఇద్దరు కూడా ఆటోలో బయలుదేరతారు. ముందు వల్లి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎక్కడికి అని చెప్పాను. కానీ పద వెళ్దామని చెప్పాను. కానీ వల్లి వదినలా ఉందే అని చెప్పనేసరికి అవును వల్లీనే అని చెప్పాను. కానీ వల్లి వదిన ఎవరినో కలవడానికి వెళ్తుంది కదా వదిన, మరి మనం ఎందుకు వెళ్తున్నామో అని చెప్పనేసరికి చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది అని చాటుగా ఒక చోట నించుంటారు. అక్కడికి విశ్వ వస్తాడు. విశ్వ వల్లి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. అదేంటి విశ్వను కలవడానికి వల్లి వదిని ఎందుకు వచ్చింది అనగానే అదే నాకు అనుమానం, విశ్వ వల్లిని ఎందుకు కలవాలనుకుంటున్నాడో దేనికి కలవాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఈలోపు భద్రావతి కూడా వస్తుంది. భద్రావతి కూడా వచ్చేసేసరికి ఏంటి వల్లి నా మేనల్లుడు చెప్పినట్టు చేయనంటున్నావంట అని చెప్పాను. కానీ పెళ్లి సంబంధం చెడగొట్టమంటే ఏదో చెడగొట్టాను, ప్రతిసారి చెయ్యాలి అంటే కష్టమండి, ఆయన అమూల్యకు విశ్వకు పెళ్లి చేయాలని నా వల్ల కాదు అనగానే అంటే అమూల్యకు విశ్వకు పెళ్లి చేయడానికి కదా నువ్వు 10 లక్షల రూపాయలు తీసుకున్నది మీ అమ్మ, ఆ డబ్బులు నీకే ఇచ్చిందంట కదా, మరి అలాంటి తప్పుడు మేము చెప్పినట్టు చేయకపోతే మరి మా 10 లక్షలు మాకు ఇచ్చేయండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అమూల్య అయితే 10 లక్షలు ఏంటొదినా అని చెప్పాను. కానీ అదే కదా నాకు అర్థం కాని విషయం, అంటే నీకు
విశ్వకి ప్రేమ రాయబారం చేయడానికి వల్లికి 10 లక్షలు ఇచ్చారా? అసలు నువ్వు విశ్వను నువ్వు ప్రేమించావా, విశ్వే నిన్ను ప్రేమించాడా అని చెప్పాను. కానీ విశ్వే నా వెంట పడ్డాడు వదిన. అప్పుడే నేను వల్లి వదినతో చెప్పాను. వల్లి వదినతో చెప్తే వల్లి వదిన ఏమని చెప్పిందో తెలుసా? 2 కుటుంబాలు ఒకటవ్వాలంటే ఇలాగే విశ్వాన్ని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది అనగానే, ఏంటి ఆ మాట నీకు చెప్పింది వల్లినా అనగానే, అవును వదిన అని చెప్పనేసరికి, మరి నువ్వు విశ్వ వెంట పడ్డావు అని చెప్పావు అని చెప్పనగానే, అలా విశ్వ చెప్పమంటేనే చెప్పాను వదిన. వల్లి వదినే మా ఇద్దరికి ప్రేమ రాయబారం నడిపింది. అయినా వల్లి వదినే విశ్వ నన్ను కలపడానికి ప్రయత్నించినట్టు నాకు అనిపించింది కూడా చాలాసార్లు అని చెప్పనేసరికి, అంటే నువ్వు విశ్వను ప్రేమిస్తున్న విషయం ఇంట్లో వాళ్ళందరికంటే ముందు వల్లికి తెలుసన్నమాట అని చెప్పనేసరికి, అసలు ప్రేమించమని చెప్పిందే వల్లి వదిన. మరి వల్లి వదినకి తెలుసు అంటావేంటి అని చెప్పాను. కానీ ఏంటి వల్లికి తెలుసా, వల్లియే చెప్పిందా అనగానే, అవును వదిన అని చెప్పనేసరికి, ఉండు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దామని, ఏంటి వల్లి మా 10 లక్షలు మాకు ఇచ్చేస్తావా అనగానే, అలా ఎలా కుదురుతుంది? విశ్వను అమూల్యకు ప్రేమ రాయబారం కల్పమని మీరే చెప్పారు, పెళ్లి చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ విషయం బయట పడిపోయింది కదా. ఇప్పుడు మా మామయ్య అమూల్యకు వేరే సంబంధం చెయ్యాలని చూస్తున్నారు. ఇప్పుడు నేను అమూల్యను విశ్వకు పెళ్లి ఎలా చేయగలను? అలా పెళ్లి చేస్తే నన్ను ఇంట్లో ఉండనిస్తారా అని చెప్పనగానే, సరే నీ ప్రాబ్లం నీకుంటే మా అమౌంట్ మాకు ఇచ్చేసేయండి. మీ అమ్మ కదా నీ దగ్గర 10 లక్షలు నీకు ఇచ్చింది, మీ అమ్మ నా దగ్గర తీసుకుంది. విశ్వ అమూల్య పెళ్లి చేసే బాధ్యత మాది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేంత వరకు మేము బాధ్యతగా ఉంటాము. ఆ తర్వాత మీకు మాకు సంబంధం లేదు అని మీ అమ్మ చెప్పింది. మరి నువ్వేమో ప్రేమ వరకే తీసుకొచ్చావు, ఇప్పుడు పెళ్ళి అంటే నా వల్ల కాదు అంటున్నావు అనగానే, అలా ఎలా కుదురుతుంది? మరి ఇప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసి తీరాలి అని చెప్పనేసరికి, ఎందుకత్తా మనం అంత కంగారు పడడం? సింపుల్గా వల్లి చెప్పలేదే అనుకో, సరాసరి నేను వెళ్ళి రామరాజు ముందు నిలబడతాను. నన్ను క్షమించండి, నేను మీ అమ్మాయి వెంట నేనే పడ్డాను. అలా పడమని చెప్పింది వల్లీనే మా ఇద్దరికి రాయబారం నడిపింది అని చెప్పేస్తాను. ఇంకేం చేస్తారు? ఖచ్చితంగా నోరు మూసుకుని ఊరుకుంటారు, లేదా వల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. అప్పుడు వల్లి కాపురం నాశనం అయిపోతుంది. అది చాలు, నేను అమూల్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అమూల్యను పెళ్లి చేసుకుంటేనే నాకు మంచిది అనుకున్నాను. కానీ ఇలా జరిగేసరికి అమూల్య నాకు దక్కదని తెలిసి ఇలా ప్లాన్ చేశాను. చెప్పు ఏం చేస్తావు అనగానే, ఏంటి బండోడ ఇలా మాట్లాడుతున్నావు అనగానే, చూడు వల్లి, నీకు ఒకే ఒక్క ఆప్షన్ ఇస్తున్నాము. నువ్వు అమూల్యను ఒప్పించి మా మేనల్లుడితో మా విశ్వతో పెళ్లి జరిపించాలి. ఇది తప్ప నీకు వేరే ఆప్షనే లేదు. అమూల్యకు విశ్వకు పెళ్లి జరగాలి. అమూల్య ఆల్రెడీ విశ్వను ప్రేమిస్తుంది కాబట్టి ఇప్పుడు పెళ్లి చేయడానికి నువ్వు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు అమూల్య చేస్తుంది అనేసరికి, సరే ప్రయత్నిస్తాను, నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి గుడి లోపలికి వెళ్ళిపోయి భగవంతుడికి తన బాధ చెప్పుకోవడానికి వెళ్ళిపోతుంది. ఏంట్రా నిజంగా పెళ్లి చేస్తుందంటావా అని చెప్పాను. కానీ అత్త, నువ్వు రెడీగా ఉండు, అమూల్యను పెళ్లి చేసుకుని నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తాను. ఆ రామరాజు మీద ఉన్న కక్ష అంతా అమూల్య మీద తీర్చుకోవచ్చు. నువ్వు అమూల్య మీద కక్ష తీర్చుకుంటే ఇంకా సంతోషంగా ఉండొచ్చు. ఎందుకంటే అమూల్యను ప్రతిరోజు నువ్వు టార్చర్ పెట్టడమే కదా, ఎదురింటి వాళ్ళకి బాగా వినబడేటట్టు చేయడమే కదా మన లక్ష్యం. అందుకే కదా నేను అమూల్యని ప్రేమించాను. నిజంగా దాన్ని ఏమన్నా ఇష్టపడ్డానా ఏంటి? అదంటేనే నాకు ఇష్టం లేదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అమూల్య షాక్ అయిపోతుంది. ఏంటమూల్య, విశ్వ నిన్ను ప్రేమించలేదా? ఇదంతా మిమ్మల్ని మన కుటుంబాన్ని అవమానించడం కోసమా? పగడ్బందీగా ప్లాన్ చేసి మరీ అమూల్యను నిన్ను ట్రాప్ చేశాడా? నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్పాను. కానీ అదే కదా నాకు ఏమీ అర్థం కాని పరిస్థితి. ఎలా ఏంటి వదిన, నిజంగా అమూల్యను ఇబ్బంది పెడుతున్నాడా? అమూల్యకు నా కోసమే ఇంత ప్లాన్ చేశాడా అనగానే, అవును అమూల్య, మావయ్య మీద కక్ష తీర్చుకోవడం కోసం
ఈ రకంగా ప్లాన్ చేశాడా, ఎట్టి పరిస్థితుల్లోనూ వీడిని వదిలిపెట్టను వదినా అని చెప్పి అనేసరికి అమూల్య వద్దు వద్దు అని చెప్పి పిలుస్తున్నా కానీ అమూల్య కాస్త వెళ్ళి కాలర్ అమూల్య కాస్త వెళ్ళి కాలర్ పట్టుకుంటుంది. కాలర్ పట్టుకునేసరికి వదులు అని చెప్పాను కానీ ఎవరు వదిలేసేది, ఇంత పగడ్బందీగా నా తండ్రి మీద కక్ష తీర్చుకోవడం కోసం నన్ను ట్రాప్ చేస్తావా అంటూ చెంప పగలగొడుతుంది. చెంప పగలగొట్టేసరికి ఇంకా ఈ పక్క నుంచి వల్లి కాస్త చూస్తూ ఉంటుంది. నర్మద వెళ్ళి ఆ విశ్వ చెంప పగలగొట్టి, నా అత్తవారింటిని కదపడానికి అసలు నీకేం హక్కు అధికారం ఉంది, నా ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తావా, మా మామయ్య పరువు కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు, అలాంటి మా మావయ్య పరువుని తీయడం కోసం, మా మావయ్యని ప్రతి క్షణం బాధ పెట్టడం కోసం, మా మావయ్య బాధపడుతూ ఉంటే నువ్వు వింటూ చూస్తూ సంతోషపడడం కోసం ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసి మా కుటుంబాన్ని బాధ పెట్టడానికి ఈ రకంగా ప్లాన్ చేస్తావా, మా మావయ్యకు అవమానించడం కోసం, మా మామయ్యకి నిద్ర లేకుండా చేయడం కోసం అమూల్యను పెళ్లి చేసుకుని నువ్వు ఈ రకంగా ప్లాన్ చేసి అమూల్యను బాధ పెట్టాలని చూస్తావా, ఇప్పటికైనా తెలిసిందా అమూల్య విశ్వ ఎలాంటి వాడో, విశ్వ పగడ్బందీగా ప్లాన్ చేశాడు, ఆ వల్లి రాయబారం నడిపింది మీ ఇద్దరికి, ఇప్పుడు మీరిద్దరికీ రాయబారం నడిపి ఇప్పుడు విశ్వ నిన్ను ప్రేమించినట్టు నాటకమాడి పెళ్లి చేసుకుని నిన్ను తీసుకెళ్ళి ఆ ఇంట్లో పడేసి నిన్ను బానిసను చేయడం కోసం ఇదంతా చేశాడు అమూల్య. మామయ్య గారు వీళ్ళ గురించి ముందే తెలుసు, అందుకే మామయ్య గారు వీళ్ళకి ఇచ్చి నిన్ను పెళ్లి చేద్దామని అస్సలు అనుకోలేదు. కానీ ఉదయం వల్లి అక్క మాట్లాడిన తర్వాత నాకు అనుమానం రెట్టింపైంది. దీని వెనక ఉన్నది ఎవరా అన్న విషయం తెలుసుకోవాలనుకున్నాను. మీకు అసలు సిగ్గనిపించట్లేదా, ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకుని మగాడిని సాధించడానికి మీకు అసలు సిగ్గనిపించట్లేదా, నువ్వు అసలు మగాడివేనా అంటూ ఇంకా నర్మదైతే గట్టిగా తిట్టేసేసరికి ఏం చెప్పాను కానీ ఇంకా చాలు మీరు ఆపండి, వెళ్ళండి ఇంటికి, మా అమూల్య కాలి గోటుకు కూడా సరిపడు వీడు, వీలైనంత తొందరగానే పెళ్లి చేసుకుని మా అమూల్య సంతోషంగా ఉంటుంది అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడదు. ఇంకా ఇంటికి రావడంతోటే రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తుంది. ఏమైందమ్మా అని చెప్పనేసరికి నిజం తెలిసింది మావయ్య, ఎవరిదంతా ప్లాన్ చేశారనేది క్లియర్గా తెలిసింది అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటి నువ్వనేది అనగానే ఒక్కసారి వీడియో చూడండి మామయ్య మీకే తెలుస్తుంది అనేసరికి ఇంకా వల్లి వెళ్ళి మాట్లాడిన వీడియో ఉంటుంది. అలాగే మాట్లాడిన వీడియో మొత్తం అంతా కూడా రికార్డింగ్ అయ్యి అలాగే వీడియో షూట్ చేసి అంతా కూడా క్లియర్గా కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. అంటే చూసావా బుజ్జమ్మ, మీ వాళ్ళు నా మీద కక్ష తీర్చుకోవడం కోసం నా కూతుర్ని సైతం వాడుకోవడానికి కూడా సిద్ధపడిపోయారు, నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి కూడా సిద్ధపడిపోయారు మీ వాళ్ళు. అంటే నా కూతుర్ని అడ్డు పెట్టుకుని ప్రతి క్షణం నన్ను బాధ పెట్టాలని, ప్రతి క్షణం నాకు క్షోభ అంటే ఏంటో తెలియచేయాలి అన్న ఉద్దేశంతో మీ వాళ్ళు ఎంత కక్ష కట్టి ఉన్నారని అస్సలు అనుకోలేదు వల్లి. బుజ్జమ్మ చూసావా ఎంత దారుణంగా తయారయ్యారో అంటూ మాట్లాడేసరికి ఏంటి నర్మద ఏంటి నువ్వు అనేది అనగానే అవునత్తయ్య, ఈరోజు వల్లి అక్క ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతుంది, నా వల్ల కాదు నేను రాను అంటే 1 గంట మాట్లాడి వెళ్ళిపోదు కానీ అంటూ మాట్లాడేసరికి ఎవరో ఏంటా అని అనుమానం కలిగింది. తీరామోసి వల్లి అక్క ఫోన్ చెక్ చేస్తే ఫోన్లో నెంబర్ కనిపించింది విశ్వది. విశ్వాని ఫీడ్ చేసింది. అంటే విశ్వ నెంబర్ అంటే విశ్వ ఫోన్ చేసి వల్లి అక్కతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, వల్లి అక్కని ఎందుకు మీట్ అవ్వాలనుకుంటున్నాడో అన్న అనుమానంతోనే నేను అమూల్యని గుడికి తీసుకువెళ్తాను అని చెప్పి అమూల్యకే విశ్వ నిజ స్వరూపం తెలిసేటట్టు చేశాను అని చెప్పనేసరికి అవునన్న నేను మోసపోయాను, అప్పటికీ నేను ప్రేమించను, నాకు ఈ ప్రేమలు అంటే ఇష్టం ఉండదని వల్లి వదినికి చెప్తూనే ఉన్నా. కానీ వల్లి వదిన నా మాట వినకుండా మీ 2 కుటుంబాలు ఒకటవ్వాలంటే మీరిద్దరూ ప్రేమించుకోవాలి అన్నట్టు నాకు మోటివేషన్ చేసింది. అందుకే నేను విశ్వాన్ని ప్రేమించడం ఇంకా నా మనసుకి
పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఆలోచన రావడం వల్లే నేను విశ్వని ప్రేమించాను మామయ్య. లేదంటే నేను విశ్వని ప్రేమించాను నాన్న, లేదంటే విశ్వని ప్రేమించే ఉద్దేశమే నాకు లేదు అంటూ అమూల్య కాస్త అసలు విషయం చెప్పేసేసరికి బుజ్జమ్మ అని చెప్పాను కానీ ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు వల్లి. తక్షణమే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. నా కూతురు జీవితం నాశనం చేయడానికి నీకేం హక్కు అధికారం ఉంది? అసలు నా కూతురి పెళ్లి ఎవరితో చెయ్యాలో ఎవరితో చేయకూడదో అని మేము నిర్ణయం తీసుకోవాలి కానీ నువ్వు నిర్ణయం తీసుకోవాలా? రెండు కుటుంబాలు ఒకటవుతాయా? అసలు నీకు బొద్దుందా? రెండు కుటుంబాలు ఒకటవ్వాలి అని మేము కోరుకుంటున్నామా? ఒకటైనా వాళ్ళు అసలు నా భర్తకు మర్యాద ఇవ్వండి ఒకటెలా అవుతుంది? నా భర్తకు మర్యాద ఇస్తే ఖచ్చితంగా రెండు కుటుంబాలు ఒకటై ఉండేవి. 10 కాదు మరొక 25 సంవత్సరాలైనా సరే మా వాళ్ళు మా ఆయన మీద నా కుటుంబం మీద ఇలాగే కోపం చూపిస్తూ ఉంటారు. నా భర్తకు ప్రతి క్షణం అవమానించాలనే మా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. అంతేగాని నువ్వు చెప్పినట్టు మాయ మాటలు నమ్మి నా కూతురి జీవితం నాశనం కాకుండా కాపాడుకున్నందుకు సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మ వల్లి. చాలా థ్యాంక్స్ అమ్మా నర్మదా. నువ్వు చేసిన ఈ పని వల్ల అమూల్య జీవితం బాగుపడింది. అమూల్య ఎంత పెద్ద తప్పు చేసిందో అనేది తనకు తెలిసి వస్తుంది. లేదంటే అమూల్య ఇంకా వాడినే గుడ్డిగా నమ్మడం, వాడే మంచివాడు అని తెలుసుకోకుండా వాడి నుంచి మేము దూరం చేస్తున్నాము అని అమూల్య అనుకునేది. అలా అనుకోకుండా మీరు మంచి పని చేశారు. అమూల్య గురించి ఆలోచించావమ్మా నర్మదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మామయ్య? అమూల్య మా ఇంటి ఆడబడుచు అంటే నాకు బిడ్డ లాంటిది. నా బిడ్డ జీవితం నాశనం అయిపోతుంటే ఎవడో నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? మీకు మరొక విషయం చెప్పనా మామయ్య? మన ఇంటికి నిన్న పెళ్లి వాళ్ళు వచ్చారు కదా, పెళ్లి వాళ్ళు అలా మాట్లాడడానికి పెళ్లి ఆగిపోవడానికి కారణం ఎవరో చెప్పనా? ఈ వల్లి, భాగ్యం, ఆ ఆనందరావు వీళ్ళే కలిసి పెళ్లి సంబంధాన్ని చెడగొట్టారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వీళ్ళు చెడగొట్టారా అని చెప్పాను కానీ అవును మామయ్య, అమ్మాయి ఏదో తప్పు చేసుంటుంది, అందుకే చదువు మధ్యలో మరి పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చారంట. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పారు అనేసరికి ఇంకా చందు అయితే వల్లి చెంప పగలగొట్టి తక్షణం నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో. ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పను కానీ ఇంకేం మాట్లాడద్దు వల్లి. నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. నువ్వు దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా కవర్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం అది నీ ఉనికికే ఎంతో పెద్ద అపాయాన్ని తలబెట్టినట్టు అవుతుంది. అందుకే అది నువ్వు అర్థం చేసుకో. చేసిన తప్పుని సరిదిద్దుకో అనగానే క్షమించండి మామయ్య, నిజంగా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్న మాట నిజమే, తప్పలేదు, తప్పని పరిస్థితిలో తీసుకున్నాము. కానీ అమూల్య జీవితాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. అమూల్యని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అనేసరికి ఇంకా చాలు అని విశ్వ చెప్తే నిజంగా నేను నమ్మేశాను. ఈ కక్షలు గొడవలు అని మాకు చెప్పలేదు. కేవలం రెండు కుటుంబాలు ఒకటవ్వడం కోసమని విశ్వ వాళ్ళ అత్త కూడా మాట్లాడితే అది నిజమని నమ్మే అమూల్యకు విశ్వకు ప్రేమ రాయబారం కలిపానే గాని ఇలా అమూల్యను బాధ పెట్టి అమూల్యకు ప్రతి క్షణం నరకం చూపిస్తారు అన్న ఉద్దేశం అయితే నాకు నిజంగా తెలీదు. నన్ను నమ్మని మామయ్య అని చెప్పాను కానీ ఏదేమైనా సరే వాళ్ళిద్దరికీ నువ్వు ప్రేమ రాయబారం నడిపావు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు చేయడం మాకు ఇష్టం లేదు. అయినా నా కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించవలసిన నీకే ఉంది. నీ మొగుడు గురించి నీ గురించి మాత్రమే ఆలోచించుకో. మా గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మా కుటుంబం గురించి ఆలోచించొద్దు. అయినా ఈ రోజుతో నీకు మాకు ఎలాంటి బంధం లేదు. నీ దారి నీది, మా దారి మాది. ఎందుకంటే నువ్వు మా దారిలోకి వచ్చే అవకాశం లేదు. నీ మనస్తత్వం వేరు. నువ్వు మా జోలికి రాకుండా ఉంటే చాలా మంచిది వల్లి. తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పి రామరాజు పంపించేస్తాడు. మొత్తానికైతే అమూల్య విశ్వ నిజస్వరూపం తెలుసుకుంటుంది నర్మద పుణ్యాన్న. వల్లిని కూడా ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి వల్లి నిజ స్వరూపం తెలుసుకోవడంతో పాటు విశ్వ మైండ్లో ఎలాంటి ఆలోచన ఉందనేది కూడా తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.